శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర కెనరా బ్రాంచ్ లో ఘరానా మోసం వెలుగు చూసింది. నకిలీ బంగారంతో 70,60,000 రూపాయలకు టోకరా వేశాడు అప్రైజర్. గోల్డ్ లోన్స్ పేరుతో బ్యాంక్ అధికారులకు కుచ్చుటోపీ పెట్టాడు. బ్యాంక్ కస్టమర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టించి లోన్లు తీసుకుని డబ్బులు కాజేశాడు నిందితుడు. ఈ ఘరానా మోసం బ్యాంక్ అధికారుల ఆడిటింగ్ లో బయటపడింది. అప్రైజర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు కెనరా బ్యాంక్ మేనేజర్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అలాగే బ్యాంక్ అధికారుల ప్రమేయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పట్టణంలోని కెనరా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు గారు మాకు నిన్న వచ్చి కంప్లైంట్ చేసినారు. అప్రైజర్ లోన్లు 7 మందితో కలిసి 12 లోన్లు తీసుకొని 70,60,000 అమౌంట్ ఫ్రాడ్ చేసినారని కంప్లైంట్ చేసినారు. ఆ విషయంలో అతను నకిలీ బంగారు తీసుకున్నాడు. అమౌంట్ విషయంలో ఆయన కంప్లైంట్ చేసినాడు. ఈ విషయం పై అధికారులు తెలిపి నేను దానిపై కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాను. ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. కెమికల్ ప్రాసెస్ ద్వారా డబ్బులు రెట్టింపు చేస్తామని మోసాలకు పాల్పడుతోన్న 2 విదేశీయుల్ని అదుపులోకి తీసుకున్నారు. మియాపూర్ నార్సింగి సిసిఎస్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టి మాలి దేశానికి చెందిన టూరే ఎల్ హార్జీ, కెమెరూన్కి చెందిన అడోల్ఫేను అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 10 లక్షల నగదు, నకిలీ కరెన్సీతో పాటు కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మియాపూర్ ప్రాంతానికి చెందిన వి కృష్ణకాంత్ అనే వ్యక్తికి విదేశీ ఫోన్ నెంబర్స్తో టూరే అడోల్ఫే పరిచయమయ్యారు. బాధితుడికి నల్లటి కాగితాలను కెమికల్ ద్రావణంలో ముంచి అసలైన నోట్లుగా మార్చినట్లు నకిలీ డెమో చూపించారు. ఈ నెల 20న బాధితుడు ఇచ్చిన 20 లక్షల నగదును పెట్టెలో పెడుతున్నట్లు నటించి అందులో డబ్బుకు బదులుగా తెల్ల కాగితాలు, కలర్ జిరాక్స్లు ఉంచి పరారయ్యారు. అంతేకాదు రసాయనం తెచ్చే వరకు పెట్టె తెరవద్దని చెప్పగా వారెంతసేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానంతో పెట్టె తెరిచి చూసిన బాధితుడు మోసపోయానని గ్రహించి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.